శివ భూమి తమ్ముడని నిజం తెలుసుకున్న గగన్ భూమిని నడి రోడ్డుపై వదిలేసి ఇంటికి వచ్చి శివాని మెడపట్టి బయటికి గెంటేస్తాడు. కింద పడిపోబోతున్న శివాని శారద పట్టుకొని ఆపుతుంది. ఏం చేస్తున్నావురా అని అడుగుతూ ఉంటుంది శారద గగన్ని. వీడెవడో తెలుసా అమ్మా? ఆ నాట్య నటరాని, కేర్ ఆఫ్ అబద్ధాల కోరు భూమి తమ్ముడమ్మా అని పండ్లు కొరుకుతూ చెప్తూ ఉంటాడు గగన్. మంచిదే గదరా అని శారద అంటూ, నీతో కాస్త మాట్లాడాలి ఇలా రా అంటూ గగన్ని పక్కకి లాక్కెళ్తుంది శారద. కోపంగా రగిలిపోతూ ఉంటాడు గగన్. నీకు తెలిసిన నిజం ఇదేనా అని అంటుండగా, అవును ఆ శివ భూమి తమ్ముడు అని అంటూ ఉంటాడు గగన్. నాకు ఇంతకు ముందే తెలిసిన నిజం ఒకటుంది చెప్పనా అని అంటూ శివ భుజాలపై చెయ్యి వేసి పూరి ఫోటోలు దిగడం చూసిన శారద పూరిని నిలదీయడం, క్యాజువల్గా తీసుకున్నానమ్మా అని పూరి అబద్ధం చెప్పడంతో పూరిని శారద కొట్టడం, అది అమ్మ మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడుతున్నామమ్మా అని పూరి చెప్పగానే శారద షాక్ అవ్వడం అంతా గగన్కి చెప్పేస్తుంది. దాంతో గగన్ షాక్ అవుతాడు. ఇంటి బయట కూర్చున్న శివాని పూరి ఓదారుస్తూ ఉంటుంది. భూమి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక పూరి శివాల ప్రేమని గగన్ ఒప్పుకుంటాడా? భూమి ఏం చేస్తుంది? బిందు శివ ప్రేమించుకుంటున్నారని భూమి తెలుసుకుంటుందా? అసలు ఏం జరుగుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.